జీసస్, ప్రైజ్ యు జీసస్. దయచేసి ఈ వాక్యం గురించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయండి, లింక్ షేర్ చేయండి వాట్సాప్లో కానీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాక్యం వినండి, దీవించబడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యు జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ యొక్క సాయంకాల వేళలో స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రియులారా, మరి శుభవార్త, యేసు మన కొరకు జన్మించాడు. ఈ యొక్క శుభ సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. క్రిస్మస్ సందేశాలు మనం ఆలకిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఈరోజు షార్ట్ మెసేజ్ చాలా త్వరగా నేను ముగించుకుంటాను. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి, ఇక సాయంకాల వేళలో ప్రభా, నీ బిడ్డలందరూ నైనా నీ వాక్యాన్ని వినుచుండగా ప్రభా, అయా ప్రతి ఒక్కరు కూడా నేను ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడేటట్టుగా మీరు దీవించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన యేసు ప్రభు యొక్క జన్మ గురించి మనం అనేకమైన సంగతులు వింటూ ఉన్నాము. అయితే ఈరోజు మరి మా లూకాసు వార్తలో ఉన్నటువంటి 2వ అధ్యాయం, మా యేసు ప్రభు జననం గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. అయితే మరియను యోసేపు మరి భార్యగా చేర్చుకున్నాడు. వాళ్ళిద్దరికి వివాహం జరిగింది. వాళ్ళిద్దరూ మరి కలిసి జీవిస్తూ ఉన్నారు. ఆమెకి 9 నెలలు అంటే ప్రసవ సమయం వచ్చింది. అయితే ఇంకా 9వ నెలలో కావచ్చు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఆజ్ఞ పొంది, సారీ ఇక్కడ మిస్టేక్ అయింది. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఓకే, సో మనం ఇక్కడ చూస్తున్నాము ప్రజా సంఖ్య అంటే మొత్తం యూదయ దేశంలో లేదా ఈ యొక్క రోమా ప్రభుత్వంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు అనేది జనసంఖ్య రాయమని చెప్పి ఎవరు కైసరు ఔగుస్తు అనే అతను రాజు మరి చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడనమాట. అది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఇవన్నీ కూడా మనకి హిస్టరీలో చారిత్రాత్మకంగా ఆధారాలు మనకి దొరుకుతాయి. యేసు ప్రభు జననం అనేది అది నిజమేనా అనేది మనకి ఈ యొక్క అంటే యేసు ప్రభు పుట్టిన టైంలో ఎవరు పరిపాలిస్తున్నారు, అప్పుడు ఏం జరిగింది అనే విషయాలు కూడా మనకి స్పష్టంగా తెలుస్తాయి ప్రియులారా. ఇక్కడ చూడండి, కురేని అనే అతను సిరియా దేశానికి అధిపతిగా ఉన్నాడు. అప్పుడు జరిగినటువంటి మొదటి ప్రజా సంఖ్య అన్నమాట. సో అందరు కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఇంకా ఎవరికి వాళ్ళ ఎవరెవరు ఏ ఊర్లో పుట్టారు. సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం, మేము హైదరాబాద్లో ఉన్నాం, కానీ మా సొంత గ్రామం ఆంధ్రాలో మరి మా సొంత గ్రామానికి వెళ్ళి మేము అక్కడ ప్రజా సంఖ్య రాయించుకున్నట్లుగా. అలాగే ఇప్పుడు ఫారెన్లో ఉన్న వాళ్ళు మీ సొంత గ్రామాలకి మీ దేశాలకు వెళ్ళి మీ జనసంఖ్య రాయించుకుని అంటే వాళ్ళు కూడా వచ్చి రాయించుకోవడం అలాగనమాట. సో ఎక్కడెక్కడో వాళ్ళు ఉంటున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ పుట్టారో వాళ్ళ సొంత గ్రామం ఆ ప్రాంతాలకు వచ్చి వాళ్ళు జనసంఖ్య రాయించుకుంటున్నారు. కాబట్టి అప్పుడు అందరూ కూడా వెళ్తున్నారు. ఈ యొక్క బెత్లెహేమ్కే కాదు, ఎవరెవరు ఏ ప్రాంతంలో నజరత్లో ఉండేవాళ్ళు నజరత్కి వచ్చారు, యెరూషలేంలో ఉండేవాళ్ళు యెరూషలేంకి వెళ్ళారు, అలా యూదయలో ఉండేవాళ్ళు యూదయకి వెళ్ళారు, బెత్లెహేంలో ఉండేవాళ్ళు బెత్లెహేంకి వెళ్ళారు. అయితే యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు.
దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి, యూదా గోత్రంలో ఆయన పుట్టాడు కాబట్టి తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండినటువంటి మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు అతను కూడా వెళ్ళాడు. ఇప్పుడు దావీదు మెయిన్, ఇప్పుడు దావీదు కదా, యోసేపు ఏ వంశంలో ఉన్నాడు? దావీదు వంశంలో పుట్టాడు, యూదా గోత్రంలో పుట్టాడు. సో ఆయన మరి దావీదు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేమ్. సో వాళ్ళ వంశం పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారంటే బెత్లెహేంలో. కాబట్టి వీళ్ళు బెత్లెహేంకి వెళ్ళారు, తన భార్యను తీసుకొని మరియను తీసుకొని వెళ్ళాడు అనమాట. సో గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. నజరేత్ ఎక్కడ ఉంది? గలిలయలో ఉంది. బెత్లెహేమ్ ఎక్కడ ఉంది? ఇటు యూదయలో ఉంది. సో యూదయలోకి అంతకుముందు మరియ కూడా మరి యూదయలో ఉన్నటువంటి జకరియా ఇంటికి వస్తుంది కదా ఎలిజబెత్ అమ్మని కలవడానికి. సో ఆ ప్లేస్కి యూదయలో ఉన్న బెత్లెహేమ్ అనే ఊరికి వాళ్ళు వెళ్ళారనమాట. సో చాలా దూరం అక్కడ నుంచి మరి వాళ్ళు ఎలా ఆ చలిలో ఆ టైంలో ప్రయాణం చేశారు. నిజంగా వాళ్ళకు ఒక వాహనం, మనం ఎప్పుడు పిక్చర్లో చూస్తూ ఉంటాం, ఒక గాడిద మీద ప్రయాణం చేస్తున్నట్లుగా వాళ్ళ ఆమెని యోసేపు గారు గాడిద మీద మరియని కూర్చోబెట్టుకొని ఎంతో జాగ్రత్తగా, ఎంత భద్రంగా ఆమెని తీసుకెళ్ళాడు అనమాట. సో వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు బెత్లెహేమ్కి సంబంధించిన వాళ్ళు, ఆ యూదా జాతి వాళ్ళు, ఆ బెత్లెహేంలో పుట్టిన వాళ్ళందరూ కూడా బెత్లెహేమ్కి వచ్చేసారు అనేక ప్రాంతాల నుంచి. అప్పుడు అన్ని ఇళ్ళులన్నీ నిండిపోయినాయి, బంధువులతో ఇళ్ళలన్నీ నిండిపోయినాయి, చుట్టాలు వచ్చేస్తారు కదా. మరి సత్రాలు అంటే ఆ రోజుల్లో మనకి హోటల్స్ లాగా సత్రాలు ఉండేవి, ఆ సత్రాలు నిండిపోయినాయి, మొత్తం కూడా నిండిపోయినాయి అనమాట. ఇంకా వాళ్ళకి ప్లేస్ లేదు, ఎక్కడ ఉండాలి. మరియు వాళ్ళకి బహుశా వాళ్ళకి అక్కడ యోసేపు గారికి చుట్టాలు అక్కడ లేరేమో, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చాలా కాలం అయి ఉంటుంది, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయి నజరేతులో వాళ్ళు ఉంటున్నారు. అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా. సో అలాగా చాలా మరి కష్టపడుతున్నారు. అన్నీ ఒక్కొక్క ఇంటిని ఆయన దర్శించి మాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి అని అడిగి ఉండొచ్చు, కానీ ఎవరు కూడా తలుపు తెరవలేదు, ఎవరు కూడా మరి స్థలం ఇవ్వలేదు. లాస్ట్కి ఆయనకి స్థలం ఎక్కడ దొరికిందండి? పశువుల పాకలో ఆయనకి స్థలం దొరికింది. ఒక అతను జాలి తలచి పశువుల పాకలో ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పి బెత్లెహేంలో మరి అక్కడ పశువుల పాకలో ప్లేస్ ఇచ్చినప్పుడు మరియా ఆమె ప్రసవ దినాలు నిండాయి, డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. ఎవరికైనా డెలివరీ టైం అంటే ఎంత భయపడతారండి, ఎంత టెన్షన్తో ఉంటారు, చాలా కేర్ఫుల్గా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మంచి స్వెటరు దుప్పట్లు కావాలి. అక్కడ ఎంత చలి ఉంటుందంటే ప్రియులారా, బెత్లెహేంలో భయంకరమైన చలి. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ నేను చెల్లి వెళ్ళినప్పుడు బెత్లెహేంలో చాలా చలికి మేము వణికిపోయాము, అసలు ఉండలేకపోయాం. ఇంత చలిలో ఎలాగా యేసుప్రభు పుట్టారా అని మేము అనుకున్నాము ప్రియులారా. మరి అలాంటి ఒక చల్లని వాతావరణము బెత్లెహేం, ఆ ప్లేస్లో మరి యేసుప్రభు జన్మించడం జరిగింది. అక్కడ డెలివరీ చేయడానికి కూడా ఎవరు లేరు. వీళ్ళు ఉంటారు కదా కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు, మంత్రస్థానులు అంటారు, వాళ్ళు కూడా లేరు, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు లేరు, నర్సెస్ లేరు, లేడీస్ లేరు, పెద్దవాళ్ళు లేరు. మరియకు డెలివరీ చేసింది ఎవరండి? ఆమెకు తోడుగా ఉన్నది ఎవరు? యోసేపు ధైర్యం చెప్తూ మరి ఆమెని ఎంత మరి డెలివరీ చేయడం అంటే అసలు అది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ యోసేపు గారు అక్కడ ఉండి మరి మరియకి డెలివరీ చేయించారు. ఆమెకు కావాల్సినవి అన్నీ ఆయన చూసుకున్నారు. మేబీ ఆయన చలిమంట వేసి ఉండొచ్చు, ఆమెకు వేడిగా ఉండడానికి చలిమంట వేసి ఉండొచ్చు. దేవుడు వాళ్ళని ఎంతో కాపాడి ఉంటారు తప్పకుండా. అలాంటి ఒక వాతావరణంలో
అర్ధరాత్రిలో తెల్లవారుతూ ఉండగా కటిక చీకటిలో యేసుప్రభు చీకటి లోకాన్ని వెలిగించడానికి, లోకానికి వెలుగుగా ఆయన అవతరించాడు. యేసయ్య పుట్టినప్పుడు ఒక నక్షత్రం, ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిందండి. ఆ నక్షత్రం ప్రత్యేకంగా యేసయ్య కోసమే, యేసుప్రభు ఈ లోకానికి రక్షకుడు అని తెలియచేయడానికి ఒక నక్షత్రం పుట్టింది. ఆ వెలుగు ఆ ఇంటి మీద పడింది. ఆ స్టార్ చూస్తే ఏంటి, అక్కడ యేసుప్రభు ఉన్నాడు, ఆ ఇంట్లో యేసుప్రభు పుట్టాడు అని తెలియచేయడానికి. మేబీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఉండొచ్చు, ఏంటి ఇంటి మీద నక్షత్రం వచ్చింది, నక్షత్రం వెలుగు ఇంట్లో పడుతుంది అని కూడా ఆ ప్రాంతం అంతా కూడా వెలుగుతో నింపబడి ఉండొచ్చు. వాళ్ళందరూ చూసి ఉండొచ్చు, కానీ ఎందుకు అనేది వాళ్ళకి తెలియదు, చాలామందికి తెలియదు. సో అలా యేసుప్రభు జన్మించారు. అయితే ఆయన పుట్టినప్పుడు ఆ చిన్న బాల యేసుని పొత్తి గుడ్డలతోటి, చిన్న వాళ్ళకి ఎక్కువ బట్టలు కూడా లేవు, ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద బ్యాగులు కూడా వాళ్ళు క్యారీ చేయలేకపోయారు కదా. ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎన్నో బట్టలు ఉండేవి, కానీ వాళ్ళు ప్రయాణంలో వాళ్ళకి తీసుకోవాల్సిన కొన్ని వస్త్రాలు తీసుకున్నారేమో. ఆ యొక్క వస్త్రాలలో ఆ పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టి, అది రాతి తొట్టి అనమాట, ఆ తొట్టిలో పరుండబెట్టారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ రాతి తొట్లలో పొత్తి గుడ్డలతో చుట్టి ఎవరిని పడుకోబెడతారంటే గొర్రె పిల్లలు, ఫస్ట్ పుట్టిన గొర్రె పిల్లలంట. ఆ తొలిచూలు గొర్రె పిల్లని దేవుడికి బలి ఇవ్వడానికి పొత్తి గుడ్డలతో చుట్టి దానికి ఒక మార్కు పెట్టి ఇది తొలిచూలు పుట్టిందని దాన్ని సపరేట్గా ఆ రాతి తొట్లలో పండుకోబెడతారంట. అది దేవుడి కొరకు అని. మరి యేసుప్రభు కూడా గొర్రెపిల్ల కదా, మనుషులందరి పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. సో ఆయనను కూడా పొత్తి గుడ్డలతో చుట్టి ఆ యొక్క తొట్టిలో పడుకోబెట్టారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. సో అదే టైంలో, ఆ రాత్రి సమయంలో ప్రియులారా, మరి ఎక్కడైతే యాకోబు తన మందను, మరి తన గుడారాన్ని వేశాడో, తన మందలను పెట్టాడో, ఆ ప్లేస్లో, అదే ప్లేస్లో ఈ పశువుల కాపరులు అక్కడ ఈ మందలను, గొర్రెలను కాస్తూ ఉన్నారన్నమాట. సో ఈ కాపర్లందరూ ఎందుకు అక్కడ ఉన్నారు? వాళ్ళు లేవి కాపర్లంట. వాళ్ళు లేవి కాపర్లు అంటే ఈ యొక్క గొర్రె పిల్లలు, ఏ గొర్రె పిల్లలు అయితే ఫస్ట్ పుడతాయో, తొలిచూలు పుట్టినటువంటి గొర్రె పిల్లలని వాళ్ళు మార్క్ చేసి ఆ లోపల ఒక గుహలా ఉంటుంది, అందులో వాళ్ళు రాతి తొట్లలో పడుకోబెట్టేవాళ్ళంట. వాటిని దేవాలయంలో బలి ఇవ్వడానికి మాత్రమే వాటిని వాడేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ కాపర్లు, లేవి కాపర్లు అనమాట. ఆ గొర్రె పిల్లలకి, ఫస్ట్ గొర్రె కాపర్లకి దేవదూత వెళ్ళి సందేశం ఇచ్చాడు. ఎందుకు వాళ్ళకి సందేశం ఇచ్చాడంటే యేసుప్రభు కూడా ఒక గొర్రెపిల్ల, ఆయన కూడా మన కోసం తొలిచూలు గొర్రెపిల్లగా, తొలిచూలు ప్రథమ ఫలంగా ఆయన మన కోసం మరణించబోతున్నాడు, బలి అవ్వబోతున్నాడు. కాబట్టి ఫస్ట్ మెసేజ్ అక్కడ ఉన్న కాపర్లకి తెలియజేయబడుతుంది. చూడండి, దేవదూత వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది, దేవుని మహిమ ప్రకాశించింది. కాబట్టి వాళ్ళు చాలా భయపడిపోయారనమాట. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. భయపడొద్దు. ఈరోజు కూడా దేవుడు మనకు చెప్తున్నాడు, మీరు భయపడొద్దు. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా భయపడొద్దు. ప్రజలందరికీ కలుగబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. ఏంటదంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. దావీదు పట్టణం అంటే బెత్లెహేంలో నేడు, ఈరోజే మీ కొరకు రక్షకుడు పుట్టాడు.
మీరు బెత్లెహేమ్కి వెళ్తే ఆ షెపర్డ్ ఫీల్డ్ అనే ప్లేస్ ఉంటుంది. ఎక్కడైతే కాపర్లకి దేవదూత ప్రత్యక్షమయ్యాడో అక్కడ ఒక చక్కటి మందిరం ఉంటుంది ప్రియులారా. ఆ మందిరం దగ్గరికి నేను కనీసం 3 సార్లు వెళ్ళాను. 3వసారి వెళ్ళినప్పుడు కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. అక్కడ దేవదూత ప్రత్యక్షమైనటువంటి స్థలము అది. మరి ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని దేవదూత వాళ్ళకి చెప్తున్నాడు. దానికిదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని యుండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే దేవదూత చెప్తున్నాడు ఈరోజు మీ కొరకు రక్షకుడు జన్మించాడు, దానికి ఇదే ఆనవాలు. ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండడం మీరు చూస్తారు. సో వీళ్ళకి తెలుసు పొత్తిగుడ్డలతో చుట్టబడడం అంటే ఆ గొర్రెపిల్ల, బలి ఇచ్చే గొర్రెపిల్లని అలా చేస్తారు. సో మరి ఆ పుట్టినటువంటి ఆ రక్షకుడైన దేవుడు ఆయన ఒక గొర్రెపిల్లలాగా వధించబడతాడని వాళ్ళకి అర్థమైంది. ఆ ప్రవచనం వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషంతో మరి వెళ్ళాలనుకున్నారు. సో అప్పుడే వెంటనే పరలోక సైన్యం దేవదూతలందరూ కూడా స్తుతిస్తున్నారు. ఏమని? సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైనటువంటి వాళ్ళకి భూమి మీద శాంతి కలుగునుగాక, సమాధానం ఉండునుగాక అని వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళి తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు చేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొనరి. హల్లెలూయా. చూడండి, వాళ్ళు దేవుడు మనకి ఈ విషయాన్ని మనకు తెలియజేశాడు కాబట్టి మనం ఇప్పుడు వెళ్దాము, మనం వెళ్ళి ఆ శిశువుని చూద్దామని చెప్పి వాళ్ళు బెత్లెహేమ్కి వెళ్దామని వాళ్ళు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. హల్లెలూయా. వాళ్ళు తొందరగా అదే టైంలో నైట్ టైమే ఆ ప్రాంతం నుంచి మరి ఎలా కాలినడకనే వెళ్ళుంటారు, చలిలో ప్రయాసపడి యేసయ్యను చూడడానికి వెళ్ళారు. పిల్లరా, మొట్టమొదటిగా చూసింది ఆ లేవీలు, ఆ కాపరులు ఆ ప్రభుని చూశారు, శిశువుని చూశారు, మరి మరియను చూశారు. ఆ తొట్టిలో పండుకొని ఉన్నటువంటి ప్రభుని చూసి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అక్కడ మరియకు యోసేపుకు తెలియచేశారు, ఇలా దేవదూత మాకు కనిపించి చెప్పారు అని చెప్పారనమాట. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసి కొనుచు భద్రము చేసి కొనెను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సో గొర్రెల కాపరి చెప్పిన విషయాలన్నీ మరియ తన హృదయంలో భద్రపరుచుకుందంట. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి మనం ఇక్కడ దేవుడు ఎక్కడ పుట్టాలి, యేసుప్రభు ఎక్కడ పుట్టాలి, బెత్లెహేంలో పుట్టాలని, ఆ బెత్లెహేంలో పుట్టడానికి ఆ జనసంఖ్య రాయబడము, మరి యోసేపు గారు మరియను తీసుకొని ఆ యొక్క బెత్లెహేంకి రావడము, అక్కడ ఆ పశువుల పాకలో అక్కడ జన్మించాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి కరెక్ట్గా ఆ టైంకి ప్రభు మరి వాళ్ళని అక్కడికి నడిపించారు. యేసు ప్రభు అక్కడ జన్మించారు. సో మన జీవితంలో కూడా ఏదైనా ఆయన నిర్ణయించిన టైం ప్రకారంగా జరుగుతుంది, ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. మరి వెంటనే దేవుడు కాపర్లను పంపించాడు, వాళ్ళు వచ్చి చూశారు, దేవుడు వాళ్ళకి తెలియజేశాడు. సో మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మరి దేవుని యొక్క ప్రవచనాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతాయి. కాబట్టి యేసు ప్రభు మరి మన కోసం జన్మించాడు. దావీదు పురంలో నేడు మీ కొరకు ఆయన జన్మించి ఉన్నాడు. రక్షకుడు మన కోసం జన్మించాడు. ప్రియులారా, ఈ సువార్త మనకు తెలుసు, కానీ అనేక మందికి తెలియదు. ఇంకా
ఆ తెలియని వాళ్ళకి మనం కూడా వెళ్ళి చెప్పాలి. ఆ కాపర్లు ఎలా వచ్చి యేసయ్యను చూశారో మనం కూడా యేసయ్యను మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ యేసయ్యను మనం చూడాలి, అనుదినం చూడాలి. యేసయ్యను అందరికీ కూడా చూపించాలి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అవును ప్రభా, నేడు రక్షకుడు మా కొరకు జన్మించున్నాడు ప్రభా. అయా, నువ్వు మా కొరకు జన్మించావు నాయన. నువ్వు జన్మించినటువంటి ఆ జన్మదినాన్ని అనుదినము అనుక్షణము నాయన మేము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా. ఆనాడు తండ్రి గొర్రెల కాపర్లకు మీరు సందేశాన్ని తెలియచేశారు మీ దేవదూతను పంపించి. అయా, ఈరోజు కూడా మీ దూతను పంపించి అనేక మందికి, తెలియని వాళ్ళందరికీ కూడా మీ సందేశాన్ని తెలియచేయమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఈరోజు చాలా షార్ట్గా నేను మెసేజ్ ఇచ్చాను, ఎందుకంటే ఇంకా ఈరోజు కొంచెం వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి త్వరగా ఈ లైవ్ ముగించుకున్నాను. ఈ యొక్క లైవ్ని మీరు షేర్ చేయండి అందరికీ. యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. గుడ్ నైట్.